నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. డ్రైవర్ పక్క సీటులో మరియు ఆటో వెనుక భాగంలో ఎక్కించరాదని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు మరియు ఇతర వాహనదారులు సంబంధిత వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. మన ఆటోలు యథావిధిగా ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆటో ఏ ఆటో వాళ్ళైనా, ఇటు మంగళగిరి సైడ్ వెళ్ళే వాళ్ళైనా, గుంటూరు వెళ్ళే సైడ్ వెళ్ళే వాళ్ళైనా డ్రైవర్ పక్కన ఎట్టి బస్సులో కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కనుక కూర్చోబెడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఓవర్లోడ్ ప్లేస్ రాయటం జరుగుతుంది, ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా మరి చిన్న యాక్సిడెంట్ జరిగి మసాలా ఫ్యాక్టరీ దగ్గర, నారాగూడూరు దగ్గర ముగ్గురు చనిపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ ఎక్కించుకోవడంలో ప్యాసింజర్స్ ఓవర్లోడ్ వేయకుండా ఉండాల్సిందిగా మేము ఆటో వాళ్ళకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్, పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 6 వాళ్ళ దగ్గర ఒక కవర్లో పెట్టుకొని ఈ 6 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే మరి టూ వీలర్స్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 ఎట్టి పరిస్థితుల్లో టూ వీలర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఆపినప్పుడు ఇవి చూపించి, అలాగే 4 వీలర్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది మరి ఓన్ వెహికల్స్, చాలా వెహికల్స్ మనం చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామంది చాలా కార్లకి, టూ వీలర్ కానీ కార్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకపోతే 2000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కానీ చేస్తే అవతల వ్యక్తి చనిపోయినా, ఏదైనా దెబ్బలు తగిలినా ఆ నష్టపరిహారం అంతా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక మరి ఎటు పరిస్థితుల్లో లేకపోతే ఇమీడియట్గా చెక్ చేసుకుని మనం విధిగా డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 టూ వీలర్స్ వాళ్ళు, 4 వీలర్స్ వాళ్ళు, ఓన్ వెహికల్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి క్విక్ జిమ్ లో శిక్షణ తీసుకుంటున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదీరా షానూన్ ఆసియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, ఆసియన్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పోటీలో అద్భుత ప్రతిభను కనబర్చి క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది. మే 5 నుండి 12 వరకు డెహ్రాడూన్లో జరిగిన ఛాంపియన్షిప్ పోటీలో మదిరా 4 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలు సాధించింది. మదిరా షానూన్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘట్టమనేని సాయి రేవతి మరియు అనుభవజ్ఞుడు పోసపాటి శివరామ కిరణ్ రాజు శిక్షణలో శక్తివంతమైన ప్రదర్శన చూపించి తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా జిమ్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి డబుల్ హార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మునగల శ్యామ్ ముఖ్య అతిథిగా హాజరై మదిరా షానూన్ ను అభినందించారు. ఈ గర్వకారణమైన విజయానికి క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ తరపున కోమినేని భార్గవ్ కుమార్ మదిరా షానూన్ ను ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. క్విక్ అకాడమీ యొక్క శిక్షణ విధానం మరియు క్రీడాకారుల కఠోర సాధన భారతదేశ క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించడానికి మార్గదర్శకం అవుతుందని జిమ్ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల అంటే మే 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్తో పాటు ఏషియన్ యూనివర్సిటీస్ కాంపిటీషన్ అనేది డెహ్రాడూన్లో జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనేది ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ అండ్ క్విక్ అకాడమీ తరపు నుంచి మదీరా షానూన్ 47 కేటగిరీలో ఒక 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అనుకున్నాను మన తెనాలికి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలని. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ షానూన్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మీరు గత 3 ఇయర్స్ నుంచి చూస్తుంటే మీకు మన గ్రోత్ అనేది అర్థమవుతుంది. నేషనల్స్ మెడల్స్ అచీవ్ చేసాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ రావడం చాలా ఆనందంగా ఉందండి. అది ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొని ఇన్వైట్ చేయడం, సార్ దాన్ని యాక్సెప్ట్ చేయడం, సార్ జిమ్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. మామూలుగా తెనాలంటే ఇంతకుముందు మనకి కళాకారులకి ఎంతో తెనాలి ఫేమస్, అట్లాగే తర్వాత తెనాలి డబుల్ ఆర్స్. సో ఇప్పుడు కొత్త తరము క్రీడాకారులు డెవలప్ అయ్యి ఏషియన్ గేమ్ ద్వారా మోడల్స్ సాధించి మదిరా షానూన్ గారు ఈ మెడల్ సాధించడం వలన ఇప్పుడు తెనాలి పేరు ప్లేయర్స్కి కూడా ప్రఖ్యాతి అని చెప్పని నిరూపిస్తున్నారు. సో తెనాలి బ్రాండ్కి వీళ్ళందరూ ఇంకాస్త గొప్పదాన్ని చేకూరుస్తున్నారు. సో వీళ్ళు ఇన్స్పిరేషన్ వేసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇంకాసం మోడల్ సాధించి
తెనాలి పేరుని ఇంకా ప్రసిద్ధి చెందేలా చేయాలని చెప్పని నా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మదిరాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పని నేను ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పట్టణంలోని డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక హెచ్చరించారు. బుధవారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15, 16, 17 వార్డుల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను షీల్డ్ను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైడ్ డ్రైన్లపై ఆక్రమణలు ఉండడం వలన కాలువలను శుభ్రపరచడానికి ఇబ్బంది కలుగుతుందని, దీని ద్వారా కాలువలలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీటి పారుదల సక్రమంగా ఉండటం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, అదేవిధంగా ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలలో పారవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాలువలపై ఎటువంటి ఆక్రమణలు ఉన్నా వాటిని తొలగిస్తామని ప్రజలు సహకరించాలని ఆమె తెలిపారు. మెరుగైన శానిటేషన్ కు పుర ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. శానిటేషన్ లో భాగంగా 15, 16, 17లో ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్ట్ తీయటం జరుగుతుంది. ఈ సిల్ట్ తీసిన దానికి సంబంధించి దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు కానివ్వండి, సచివాలయం సిబ్బంది కానివ్వండి, అలానే మా కాన్స్టిట్యూన్స్ కూడా రావడం జరిగింది. ఈ వార్డులో వచ్చేసి మెయిన్ ఎంకరేజ్మెంట్ ఉంటానా ఈ కాలువల పూడిక అనేది తీయలేకపోతున్నాము. ప్రజలకు అందరికీ వచ్చిన కానీ నేను ఫౌండేషన్ మీద దాదాపు నేను ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఫౌండేషన్ మీద దృష్టి పెడతాను. ప్రతిరోజు మీ అందరికీ అందుబాటులోనే ఉన్నాను. అలానే ఈ శానిటేషన్ మీద ముఖ్యంగా నేను శ్రద్ధ తీసుకుంటం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కూడా మాకు సహకరిస్తుంటేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ఎంకరేజ్మెంట్ ఎక్కడైనా సరే ఎంకరేజ్మెంట్ బట్టి నేను సహించేది లేదండి. అలానే ఈ వార్డుకు వచ్చి 16వ వార్డులోకి వచ్చేసి కౌన్సిలర్ గారు అడిగారు ఈ డ్రైన్ పెట్టమని. ఈ డ్రైన్ పెడతాం శాంక్షన్ చేసి ఎంకరేజ్మెంట్ మటుకు మేము సహించేది లేదు. అది ఎంకరేజ్ ఎక్కడైనా ఏముంది కాలువ మీద కొంచెం ప్లేస్ రాగానే అక్కడ షాపుల్లాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల ఆ మురుగంతా అక్కడ ఆగిపోతుంది. ఆ ఆగిపోతాన పక్కన వాళ్ళు వాటర్ కనీసం రోడ్డు మీదకి కాలువలు నిండిపోయి రోడ్డు మీదకి రావటం జరుగుతుంది. మనము అర్థం చేసుకొని ప్రజలకి ఎలాంటి మన వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించండి. కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. మెయిన్ డ్రైన్స్లో పూడిక తీయటం గురించి మరి సందుల్లోనూ ఆ ప్రాంతాల్లోనూ వచ్చే కాలువల పారుదల గురించి మరి పరిశీలించడానికి మా గౌరవ చైర్పర్సన్ గారు అలా కౌన్సిలర్లుగా మేము కూడా పాల్గొనడం జరిగింది. మాతో పాటుగా మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కాలువలు అనేది మన ఇళ్లల్లో ఉన్న మురుగునీరు మొత్తం కూడా మరి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోయి మనకి వాసన రాకుండా చెత్తాచెదారాలు లేకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్నాము. కానీ మనకు మనమే శిక్ష వేసుకున్నట్టుగా మరి ప్లాస్టిక్ కానీ కవర్లు కానివ్వండి, ఇతర మన వ్యర్థ పదార్థాలు కానివ్వండి, మరి గవర్నమెంట్ వారు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా మన కాలువల్లోనే వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో మెట్టుల దగ్గర లేకపోతే కల్వర్టుల దగ్గర ఆగిపోవడం వల్ల మరి వాళ్ళు ఏమైనా మార్నింగ్ టైం వచ్చి కాలువలు తీస్తారు, మళ్ళీ సాయంత్రం దాకా ఏముండదు, మళ్ళీ రేపొద్దునే వచ్చి తీస్తారు. ఈలోపు మనం వేసే చెత్తాచెదర మొత్తం ఆగిపోవటం వల్ల మరి వాసన వస్తుంది. అలాగే వాటర్ వెళ్ళకపోవటం వల్ల దోమలు కూడా పెరిగిపోతున్నాయి. బహిరంగ మద్యపానం నిషేధించడమైనదని, ఆ విధంగా ఎవరైనా పట్టుబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 2 టౌన్ సీఐ రాముల నాయక్ హెచ్చరించారు. బుధవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయరాదని తెలిపారు. అదేవిధంగా వేసవి నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారు దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాకెడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన యొక్క అశ్రద్ధ కారణంగానే దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది, కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది. దీనికి తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే టైం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకు మెయిన్
ఏ జరిగినా ఈ దొంగతనాలు నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు ఈ దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరన్నా సరే ఈ లేడీస్ అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ కానీ పెట్టుకుంటే మనకు మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా సరే మనకు టౌన్లలో ప్రతి ఒక్క ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము. మనము ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా ఏదైనా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి సార్ మా ఏదైనా జరిగింది, మీరు ఏదైనా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా అది మేము మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.